పట్టించుకుంటలేరు, నా మాటకి ఇలువలేదు, నన్ను గాంతలేరు, నాకు టికెట్ ఇస్తలేరు, నన్ను కేర్ చేస్తలేరని లీడర్లు అలుగుతారు. ఆష్టమైతే పార్టీ మార్తామంటారు. ముచ్చట పార్టీ అధ్యక్షుల వారికి తెలియంగానే ఇద్దరు ముగ్గురిని పంపి బుద్రెక్కిస్తారు. ఏం కావాలనో అడుగుతారు, కోరింది చేస్తామంటారు. ఇదంతా సీక్రెట్ గా నడిచే కథ. ఏడగలుచుకున్రో, ఏం మాట్లాడుకున్రో, వెనకాల రాజకీయం ఎట్లా నడుస్తుందో ఇంకొకళ్ళకు తెలియనియరు. కానీ అలా వరంగల్లో ఒక లీడర్ రాజకీయం నడిచింది కదా, సూపరు. మొత్తం కెమెరాల ముంగట్నే. ఆయన ఎవలో కాదు, మొన్నోడిన బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సారు. ఇక వార్తను వాళ్ళ ఇంటికాంచెల్లే షురూ చేద్దాం. టేబుల్ల మీద మైకులు రెడీ. రమేష్ అన్న వచ్చిండు. కుర్చీలో ఊకొని నేను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నా, బీజేపీలకు పోతున్నా అని చెప్పే మోపుకే కారు లీడర్లు ఉరికొచ్చి ఇంట్లోకి తీసుకుపోయిండ్రు. పార్టీ మారద్దని జిజ్జు చేస్తుంటే లేలే మారాల్సిందేనని అన్న అభిమానులు. ఇంతలే ఎర్రబెల్లి సార్ వచ్చి రాని గుంజుకపోతుంటే చెల్ పోనీయమని కార్యకర్తలు. ఎక్కడోళ్ళనక్క నూకేసి రమేష్ అన్న రౌండప్ చేసి గుంజుకపోతూనే ఉన్నారు బీఆర్ఎస్ లీడర్లు. అగో పరారైతాడేమోనని రెక్కలు పట్టుకొని ఎట్లా నూక్కపోతున్నారు. ఆ పెట్రోల్ పక్క జరిపి ఎక్కువ అని కాళ్ళకు నూకుతూనే ఉన్నాడు ఎర్రబెల్లి సారు. బండి చాలా అయితేనే ఉన్నది, సీదా హైదరాబాద్ రోడ్ ఎక్కింది. అసలు ముచ్చట ఏందంటే హైదరాబాద్ లో రాత్రి అమిత్ షా సార్ ను కలిసి వరంగల్ ఎంపీ టికెట్ ఓకే చేసుకున్నాడు బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే. గదే ముచ్చట చెప్పుదామనే మోపుకే గిట్ల అడ్డం పడి హైదరాబాద్ కు దొరకపోయారు కేసీఆర్ సార్ ను కల్పిస్తామని. గమ్మత్ ఏందంటే జంపింగ్ ల మీద రాత్రి అధ్యక్షుల వారు ఏం పలికిరో ఇన్నోండ్రి జరా. పోతే ఇక బీఆర్ఎస్ కథమైపోయిందని మాట్లాడుతా ఉన్నారు. ఎవడో నలుగురు పోతే మనకు పెద్ద పోయేదేం లేదు. మీరన్నట్టే తలమాసినోళ్ళు పోతుంటే మన తలమాసినోళ్ళు ఎందుకు ఆపుతున్నారు? అది కూడా పోయేటోళ్ళని తలమాసినోళ్ళని అందించిన గౌరవ కేసీఆర్ సార్ ను కల్పిస్తామని. వరంగల్లో మస్క కొట్టిండ్రు గాని పెంబర్తి కాడ కమలం కార్యకర్తలు కాలరకు అడ్డం పడి ఆరూరు రమేష్ అన్నని గుంజిరు కాలరకెళ్ళి. బీఆర్ఎస్ వాళ్ళు అటు గుంజా, బీజేపీ వాళ్ళు ఇటు గుంజా. పాపం అంగెంతా ఇనిగింది. పార్టీలకెళ్ళి పోవద్దని వాళ్ళు, ఎంపీ టికెట్ ఆడి ఎందుకు వస్తలేవని ఇల్లు. ఇంత జరుగుతుంటే ఏం తెలియనట్టే ఎర్రబెల్లి సార్ ను చూడండి కాలర్ ఎంత ముద్దు గోకున్నాడు. మొత్తానికి ఈడ కూడా తప్పించుకొని హైదరాబాద్ లో కేసీఆర్ సార్ ఇంటికి తోలుకపోయిండ్రు. హల్కగా చెప్పాలంటే కిడ్నాప్ చేసినట్టే అనిపించింది చూసేటోళ్లకు. మా పార్టీ వాళ్ళే వస్తే కిడ్నాప్ కాదు కదా. రాత్రి అమిత్ షా సార్ ను కలిసి టికెట్ ఓకే చేసుకున్నవాట కదా సారు. అమిత్ షా ను కలవలేదండి. ఆ గుంజులాటలు అంగి జినిగిపోతే తొవ్వల కొత్తది కొనిచ్చినట్టున్నారు. ఇక మీదికి తీసుకుపోయి కేసీఆర్ సార్ ముంగట ఊకుండా పెట్టినాక వరంగల్ లీడర్లు అంతా రాగానే మీటింగ్ చాలా అయ్యింది. ఇంత రిస్క్ చేసి పట్టుకొచ్చినా ఎంపీ టికెట్ నాకు వద్దంటే వద్దు, నేను నిలబడనని సాప్ సీదా చెప్పేసిండట రమేష్ సారు. పోటీలో పెట్టడానికే గింత కష్టపడితే అంతా ఉత్తదయాన్ని ఎర్రబెల్లి సార్ తలకాయ పట్టుకోవచ్చు పో. అంటే బీజేపీ టికెట్ కోసం పైరవులు చేసిండు గాని సొంత పార్టీలు వద్దంటున్నాడంటే కార్కత్ ఎట్టున్నదో చూడండిగా. ఈ టికెట్ మీద పోటీ చేయనంటున్నాడంటే ఆ పార్టీలకే పోతాడా ఏంది? ఆఖరికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ బిడ్డే కావ్యకు టికెట్ ఖాయమయ్యింది. అట్లనే చెవెళ్ల టికెట్ కాసాని జ్ఞానేశ్వర ముద్రాజ్ సార్కి ఇచ్చిండ్రు.